హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ నేను ఆల్రెడీ హ్యాండ్స్ అయితే కట్ చేసేసానండి. అంటే కట్ చేసిన తర్వాత గుర్తొచ్చిందనమాట, వీడియో షూట్ చేద్దాము, యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి హ్యాండ్స్ కట్ చేశాను. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ సైజ్ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా, ఆది బ్లౌజు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఆపోజిట్ వచ్చేసి ఓపెన్స్ ఉండాలన్నమాట. ఇక్కడ నేను కొలతలు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు షేర్ చేస్తాను. భుజాలు జారకుండా ఏ విధంగా చేసుకోవాలి, నెక్ డీప్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చూపిస్తాను. కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఈ విధంగా పట్టేసుకొని, అంటే వీడియో పెట్టేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా, ఆది బ్లౌజ్ ముందుగా తీసుకొని కింద ఖర్చు కుదిలేసిన తర్వాత పైన ఖర్చుతో సహా షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, దానితో సహా తీసుకోవాలన్నమాట కొలతలు అనేది. చూసారా, మనం కుడితే తగ్గుకొస్తుంది అనమాట. అలా ఇలా చూసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కింద ఖర్చు కోసం అయితే పెట్టానండి. ఖర్చు కోసం పెట్టేసి ఇప్పుడు నేను లూజ్ అనేది ఎవరైనా అంతే అండి, దానికి ఒక 1 ఇంచు యాడ్ చేస్తే సరిపోతుంది. లూజ్ అనేది ఇలా తీసుకుంటే మీకు నడుము అంతా వచ్చేస్తుంది. చాలామందికి కూడా కింద నడుము సన్నగా ఉండి పైన చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నేను ఖర్చు కూడా 1 ఇంచు యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, కింద డాట్కి ఖర్చు చెప్పాను కదా, ఖర్చు యాడ్ చేసిన తర్వాత ఇలా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. కింద నడుము లూజ్ ఉండి పైన చెస్ట్ అనేది బిర్రుగా అంటే ఎక్కువ ఉండింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ముందు మీరు కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత చెస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కొలిచిన తర్వాత కింద నడుంకి 1 ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నెక్ డీప్ అనేది ఎలా తీసుకోవాలంటే, మనం ఖర్చు కోసం వదిలేసాం కదా, అది వదిలేసిన తర్వాత ఇక్కడ నెక్ అనేది కరెక్ట్గా మార్క్ చేశారనుకోండి, దానికి మళ్ళీ కొద్దిగా ఇది లెంత్ అయితే కిందకు పెట్టమన్నారండి. మనకి నెక్ కొద్దిగా డీప్ తీయండి అని చెప్పేసి అన్నారనమాట. అందుకోసం నేను డీప్ అనేది కొద్దిగా పెట్టాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అది కొంచెం అయితే 1 ఇంచ్ దాకా దింపానమాట. ఇక్కడ మనకి ఈజీగా ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేస్తుంది. చూసారా, ఈ పొడవు వచ్చేసి ఈ విధంగా వీడియో ఎక్కడ లేదండి, క్లియర్గా అర్థమవుతుంది. కొత్త వాళ్ళు కూడా కట్ చేసుకోగలుగుతారు ఇలా అయితే. చూసారా, ఖర్చు కోసం మనం కుట్టిన తర్వాత అక్కడికి వస్తుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఇలా పట్టేసుకొని ఇలా పైకి లాగారనుకో, ఖచ్చితంగా మనం ఎక్కడికి మార్క్ చేసుకోవాలనేది ఇక్కడికి వస్తుంది అనమాట. చూసారా, మధ్యలోకి పట్టుకున్నారంటే మనం రౌండ్ తీస్తాం కదా, అది కూడా వచ్చేస్తుంది మనకి ఇక్కడ రౌండ్ అనేది. చూసారా, ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని దానికి ఆర్మ్ హోల్ అనేది రౌండ్ గీసుకోవాలన్నమాట. చూసారా, ఈజీగా అయిపోతుంది. మీరు రౌండ్ సరిగ్గా గీయలేను అనుకుంటే కనుక ఆర్మ్ స్కేల్ ఉంటుందన్నమాట, రౌండ్ స్కేల్, దాన్ని పెట్టేసుకొని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ పార్ట్ ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని మార్క్ చేసుకుంటే మనకు నెక్ విడ్త్ అనేది వస్తుందన్నమాట. చూసారా, ఈ కుట్టుతో సహా పట్టుకున్నారంటే అక్కడ దాకా మార్క్ చేసుకోవాలి. ఈజీగా ఉంటుందండి. దాని తర్వాత లోపలికి ఒక మార్క్, చూసారా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. మనం కుడితే ఎగ్జాక్ట్గా అక్కడికి వస్తుంది మనం పెట్టుకున్న దగ్గరికి. నేను ఇక్కడ రౌండ్ నెక్ అయితే పెట్టేస్తాను. చూసారా, ఇక్కడ నుంచి చిన్నగా రౌండ్ అయితే డ్రా చేసుకున్నారంటే రౌండ్ అనేది వస్తుంది. కొందరు స్క్వేర్ పెట్టుకుంటారు, కొందరు రౌండ్ పెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మనకు కింద వెడల్పుగా ఉండి పైన తక్కువ ఉండాలనుకోండి, ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా డ్రా చేసుకోవచ్చు అనమాట. మనకి కింద రౌండ్ బాగా బ్రాడ్గా ఉండి పైన మాకు షోల్డర్లు జారకూడదు అనుకుంటే కనుక ఇలా బ్రాడ్గా పెట్టుకున్నారంటే కింద అనేది పైన షోల్డర్ జారదండి. మనకు నెక్ డీప్గా అంటే విడ్త్ ఎక్కువ ఉండాలి, పైన షోల్డర్ సేమ్ ఉండాలనుకుంటే కనుక రౌండ్ అనేది ఇంకా కొద్దిగా పై వైపు డ్రా చేసుకుంటే సరిపోతుందన్నమాట. స్టిచ్చింగ్లో కూడా చాలా టిప్స్ ఉంటాయి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాను, మీకు యూజ్ అవుతాయి. ముందు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి. నచ్చింది
ఈ ఛానల్ నచ్చింది అంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అందరికీ యూజ్ అవుతుందన్నమాట. నాకు కటింగ్ వచ్చు, నేను ఈజీగా చేసుకోగలుగుతాను. వీడియో షూట్ లేకుండా ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఏంటి అంటే స్టిచ్చింగ్ అనేది నాకు ఇష్టం కాబట్టి, యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి, అంటే నాకు చాలా ఇయర్స్ నుంచి ఉండిందండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. అది ఈ విధంగా మన ఛానల్లో చూసినట్లయితే మీరు ముందు కూడా టైలరింగ్ వీడియోస్ ఉంటాయి, తర్వాత వ్లాగ్స్ షేర్ చేస్తూ వచ్చాను. వ్లాగ్ అంతా ఈ రీచ్ రాలేదు నాకు, అది కాక టైలరింగ్లోనే ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకని చెప్పేసి ఈ విధంగా రన్ అయిపోతున్నాను. ఇక్కడ మనము మార్క్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి, నెక్ సరిపోతుందా, ఏమైనా మనకి ఈ చంక దగ్గర ఏమైనా మళ్ళీ మనకు జాయింట్స్ ఏమన్నా పడతాయా, ఇదంతా కూడా క్లాత్ చూసుకొని కూడా చేసుకోవాలన్నమాట మార్క్ అనేది. ఇక్కడ చూసారా స్ట్రైట్గా పెట్టేశాను అనమాట, ఒక లైన్ అయితే గీసేసాను ఉక్సుల పార్ట్కి అయితే. ఇంకా మనం నెక్ ఎంత ఉంది డీప్ అని చెప్పేసి పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్గా పెట్టేసుకొని అలాగే ఉక్సుల పార్ట్ తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనము ఉక్సుల పార్ట్ తీసుకున్నామంటే కరెక్ట్ లెంత్ అనేది వస్తుంది. లేదు అంటే కనుక కాజా పట్టి పట్టుకున్నారనుకోండి, కాజా పట్టి మనము పట్టి అనేది కొద్దిగా ఎక్స్ట్రా వేస్తాం కదా కాజాల కోసము, అది మనకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది క్లాత్. ఎప్పుడైనా కూడా మనం మార్క్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉక్సుల పార్ట్ పట్టుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. నేను పైన ఖర్చు కోసం కొద్దిగా వదిలేసాను కదా, వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి అయితే ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా మార్క్స్ అయితే పెట్టుకుంటున్నాను. మళ్ళీ మిడిల్లో డాట్ కోసం అయితే మార్క్ చేశాను అనమాట. ఈ విధంగా చేస్తారంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్లోనే ఉంటుందండి బ్లౌజ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్లో ఉంటుందన్నమాట, కటింగ్లోనే ఉంటుంది. మనము కట్ చేసే విధానం అదంతా కూడా. రౌండ్ అనేది కొద్దిగా డీప్ అనేది తీసాను లోపలికి. ఇక్కడి నుంచి ఇంకా మెయిన్ డాట్ మనకి ఏదైతే ఉంటుందో మిడిల్ డాట్, అది షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి పట్టుకొని మిడిల్ డాట్కి ఇలా ఎక్కువ మరీ సాగబీకద్దండి, సాగిపోతుంది, అప్పుడు లెంత్ ఎక్కువ వస్తుంది. ఇలా జస్ట్ పట్టుకొని ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి పెట్టుకొని ఇలా పెట్టుకున్నారంటే మనకు మిడిల్ డాట్ అనేది వస్తుంది. మెయిన్ పాయింట్ మనకి మిడిలే అండి. ఈ మిడిల్ డాట్ కనుక కరెక్ట్గా వేసామంటే ఫిట్టింగ్ అనేది ఎక్సలెంట్గా కుదురుతుంది. ఇంక ఇక్కడ ఈ లెంత్ మనము క్రాస్ బెల్ట్ తీసేసుకొని, క్రాస్ బెల్ట్ తీసేసి మిగతాది మార్క్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ అనేది యాడ్ చేయకూడదండి ఇందులో, క్రాస్ బెల్ట్ లేకుండా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. డాట్ ఉంది కదా అని డాట్కు కలిపారనుకోండి, కొన్ని సైజెస్ ఏంటంటే బాగా వస్తుందన్నమాట. కొన్ని సైజెస్కి కొద్దిగా కిందికి దించామంటేనే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, షేప్ కోసం నేను కొద్దిగా కిందికి అయితే దింపుతానండి. ఇది అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ ఇది పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మనకు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడ నేను ఇదైతే కట్ చేస్తున్నాను. మామూలుగా మనకి ఇచ్చింది ఆది బ్లౌజ్కి హాఫ్ హ్యాండ్స్ అండి, హాఫ్ హ్యాండ్స్ కదా. నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారని చెప్పేసి నేను ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టానన్నమాట. కరెక్ట్ ఫిట్టింగ్ అండి. చాలామంది కూడా కస్టమర్స్ కూడా ఎలా తయారవుతున్నారంటే, ఏంటి ఇంతనా అంతనా. మామూలుగా తను వచ్చేసి అడిగిందనమాట. ఏమని అడిగిందంటే, స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్ ఎంత అని చెప్పేసి అడిగింది. పైపింగ్ వేస్తే 250 తీసుకుంటాను, నార్మల్గా అయితే 200 తీసుకుంటాను అని చెప్పేసి అన్నాను. శారీ అంచులు ఉంటాయి కదండి, ఈ సైడ్ శారీ పళ్ళు టైప్, పళ్ళు సైడ్, కట్టు చెంగు సైడ్, అవి కూడా కుట్టమంది అనమాట. ఫాల్ అయితే వద్దనింది. మామూలుగా ఫాల్ మందే అనుకొని మనం ఫాల్ వేసి అంచులు కుట్టామంటే 50 రూపీస్ తీసుకుంటాం నార్మల్గా. అంచులు కుట్టాలంటే ఫాల్ వద్దనింది. దానికి అమౌంట్ అయితే ఛార్జ్ చేయాలి కదా, దానికి మనకు దారం పడుతుంది, దానికి మనకు టైం పడుతుంది అంచులు కుట్టాలన్నా కూడా. అది కూడా అర్థం చేసుకోరండి కొందరైతే. అవునా, కొందరు ఊరికనే కుట్టిచ్చేస్తారే అన్నదనమాట. నేనైతే ఊరికనే కుట్టాను, నాకు టైం పడుతుంది దానికి అని చెప్పేసి అన్నాను. ఇంకా ఇలా చాలా విషయాలు ఉన్నాయండి, ముందు ముందు కూడా మీతో షేర్ చేసుకుంటాను. టైలర్స్ అనుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోస్ అనేది, మన ఛానల్లో వీడియోస్ యూజ్ అవుతాయి. చూసారు కదా, క్రాస్ బెల్ట్లు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ లెంత్ అదంతా కూడా డ్రా చేసేసుకొని క్రాస్ బెల్ట్స్ కూడా కట్ చేస్తున్నాను అనమాట. డబల్ లేయర్ అయితే పెట్టుకుంటానండి, ఎందుకంటే స్టిఫ్నెస్ కోసము డబల్ లేయర్ అయితే పెడతానన్నమాట.
ఎప్పుడైనా అంతే అండి. ఒకవేళ నా దగ్గర క్లాత్ సేమ్ క్లాత్ లేకుండా ఉన్నిందనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసేస్తాను. చెప్పాను కదా, ఒకరైతే 6 బ్లౌజెస్ ఇచ్చారు, పాలిస్టర్ స్టిచ్ చేశాను, పెట్టికోట్స్ కూడా స్టిచ్ చేశానని చెప్పేసి ఇంతవరకు రాలేదండి. ఆ రోజు నా టెన్షన్ అయితే పక్కనక్కకే అర్థమైంది. అంటే మన షాప్ పక్కన అక్క ఉంది కదా, ఆ అక్కకే అర్థమైంది నా టెన్షన్ అనేది. నిజంగా చెప్పాలంటే అసలు ఎంత టెన్షన్ పడ్డానో. 20థ్‌కి ఇస్తానని చెప్పాను. తను ఇంకా వస్తారేమో అని చూసేసి భలే విసుగొచ్చిందండి. ఆ రోజు చేతి పని ఉండింది. ఉక్సులు వేయాలి, కాజాలు వేయాలి. బ్లౌజెస్ అయితే అయిపోయాయి. 6 బ్లౌజెస్ కూడా కాజాలు, ఉక్సులు వేయాలండి. నడుం పట్టికి వేయాలి, చేతి పని ఉంటుంది. అలాగే హెమ్మింగ్ చుట్టూ కూడా మెడ పట్టికి వేయాలి. నిజంగా వస్తారేమో అని చూశాను కానీ రాలేదు. 20థ్‌కి ఇస్తానండి అని చెప్తే గనక తనేమన్నారంటే, ఇంకొంచెం ముందు ఇవ్వలేరా అన్నారనమాట. లేదండి నాకు పనుంది, ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటే, సరేలేండి 20థ్ వస్తాను అని చెప్పేసి అన్నారు. రాలేదండి అసలు. ఇప్పటికి కూడా రాలేదు. ఈరోజు డేట్ వచ్చేసి 28. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, 28 అనమాట ఈరోజు డేట్. ఇంతవరకు రాలేదు. ఆ రోజైతే టెన్షన్ పడి మరీ కుట్టాననమాట. మధ్యాహ్నం కూడా లంచ్ టైంలో మామూలుగా 3కి 4కో వస్తాను. ఆ రోజైతే 1:30 పిల్లల్ని వదిలేసి కూర్చున్నానండి. అస్సలు రాలేదు. తొందరగా కావాలంటారు, రారనమాట. ఈ బ్లౌజ్ అయితే కనుక శివరాత్రి అంటే మొన్న 2 డేస్ బ్యాక్ 26th కదా మనకు శివరాత్రి, ఆ రోజు మార్నింగ్కి ఇచ్చేయాలన్నమాట. ఆ ముందు రోజు మొత్తం కూడా చేసేసాను. స్టిచ్చింగ్ కూడా అయిపోయిందనమాట. శారీలో ఉన్న క్లాత్తోనే నేను పైపింగ్ అనేది వేశానండి. తీసుకోవడం మాత్రం చెప్పాను కదా, 200 బ్లౌజ్కి తీసుకున్నాను, 50 రూపీస్ వచ్చేసి లైనింగ్కి తీసుకున్నాను, ఇంకా వచ్చేసి 20 రూపీస్ అంచులు కుట్టినందుకు తీసుకున్నాను. ఊరికనే కుట్టిస్తారన్నదండి. నిజంగానే చాలా కోపం వచ్చిందనమాట. ఊరికనే కుట్టిస్తే కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా కుట్టించుకోండి అక్కడే అని చెప్పేసి అన్నాను. అంత కష్టపడి కుట్టిన దానికి కూడా ఫలితం లేకుండా పోతే కనుక చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఇంకా ఏంటండి, మన దగ్గర కుట్టే దగ్గర చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు బ్లౌజెస్కి అయితే. మామూలుగా అయితే చుట్టుపక్కల చాలా ఉంటాయండి బ్లౌజెస్కి ప్రైజెస్ అనేది, కాస్ట్ అనేది. మనమే తక్కువ తీసుకుంటాం అనమాట. ఇంకా దాన్ని కూడా తగ్గించవా అంటే కనుక ఎంత కోపం వస్తుంది చెప్పండి. చాలా కోపంగా ఉంటుంది. ఇంకేం అనలేము అని చెప్పేసి నేను గమ్మునైపోతున్నాను. అంటే మనకి లాస్ కదా. ఎందుకంటే ఇంకా ఇలా ర్యాష్గా మాట్లాడామనుకోండి వస్తుంది కోపము, కానీ దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే తెలియాలన్నమాట టైలర్స్కి. కోపంగా మాట్లాడామనుకోండి బ్లౌజెస్ అనేవి మళ్ళీ మన దగ్గరికి తయారు, అలా ఉంటుందన్నమాట. ఇంకా హ్యాండ్స్ కూడా చూసి కట్ చేస్తున్నానండి. జాయింట్స్ పడతాయి అనుకున్నాను, జాయింట్స్ ఏం పడలేదు, కానీ తొందరగానే కట్ చేసేసాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మొత్తం కూడా అన్నీ జాయింట్ చేసేసి స్టిచ్ చేసేసాను అనమాట. ఫుల్ హ్యాండ్స్ అని చెప్పాను కదా, ఫుల్ హ్యాండ్సే పెట్టానండి. పైపింగ్ అదంతా హ్యాండ్స్కి అయితే వేయలేదు నేను. ఓన్లీ మెడకు మాత్రమే వేసాను అనమాట, నెక్కు మాత్రమే వేశాను. అది కూడా వేస్ట్ అయ్యి అనిపించింది. అలా అడిగినందుకు డబ్బులకు తగ్గించుకోవా అంటే కూడా అది కూడా వేస్ట్ అనిపించింది నాకైతే. నిజంగానే చాలా కోపం వస్తుంది. కంట్రోల్లో ఉంచుకోవాలి, మరి తప్పదు కదా, కంట్రోల్లో ఉంచుకోవాలి. పేషెన్స్ ఎక్కువ ఉండాలి. టైలరింగ్లో అయితే ఇన్ని లక్షణాలు ఉంటేనే మనము రాణించగలుగుతాం అన్నమాట ఈ టైలరింగ్లో. లేదంటే అస్సలు కాదండి. కోప్పడ్డామంటే ఒకసారి వచ్చిన కస్టమర్స్ నెక్స్ట్ టైం రారు, విసుక్కుంటున్నారు, కోపడుతున్నారు అని చెప్పేసి. అలా కస్టమర్స్ని పోగొట్టుకోలేము కదా. అందుకని చెప్పేసి కోపం ఉన్నా కూడా తగ్గి మాట్లాడాను అనమాట. చాలామంది కూడా ఉంటారండి, ఇలా కూడా అడిగే వాళ్ళు ఉంటారు. నాకు నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది షాప్ పెట్టిన తర్వాత. ఏమన్నా అనుకోండి కానీ చాలా ఎక్స్పీరియన్స్. ఇంట్లో ఉంటే ఏమి తెలియకుండా ఉండేదాన్ని. నా బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకునేదాన్ని. మా పాప బ్లౌజెస్ అంటే పాప ఫ్రాక్స్ స్టిచ్ చేసేదాన్ని. నాకంటూ ఏమి అంటే తెలిసేది కాదు బయట జనాలు ఎలా ఉన్నారు అని చెప్పేసి. చూసారు కదా, మొత్తం కూడా అయిపోయిందండి. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది ఇందులోనే షేర్ చేస్తాను చూడండి ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి. శారీలో ఉన్న స్ట్రైట్ పీస్తోనే మనము పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు అండి. ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ఉంటుంది. అది కూడా మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను, చూడండి ఒకసారి. కట్ వర్క్ డిజైన్ చూపించాను.
కుర్తీ ఎలా కట్ చేయాలి, పంజాబీ డ్రెస్ ఎలా కట్ చేయాలని చెప్పేసి చూపించాను. చాలా వీడియోసే ఉన్నాయి మన ఛానల్లో. పూర్తయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఫిట్టింగ్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి, పర్ఫెక్ట్గా ఉంటుంది మన దగ్గర. నిజంగా అండి. చూసారా ఫ్రంట్ బ్యాక్ రౌండ్ చూసారా, స్ట్రైట్ పీస్తో పెట్టినా కూడా రౌండ్ నెక్ అనేది ఎంత బాగా వచ్చిందో. థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. చూసారా ఈ విధంగా ప్లస్ గుర్తు వచ్చిందంటే మనకు చంక బాగాన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. చూసారా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ ఉండాలి, అది మీ వల్లనే అవుతుందన్నమాట. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్ వీడియోస్, అవన్నీ కూడా చూసేయండి. ఈ వీడియో తర్వాత బ్లౌజెస్ అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. శారీ అంచులు అయితే కుట్టాలండి. శారీ అయితే ఇదే అనమాట. దీనికి అంచులు కుట్టేసి ఆ రోజు శివరాత్రి మార్నింగ్ రోజే బ్లౌజు శారీ రెండు కూడా ఆ రోజే ఇచ్చాను. ఆ రోజు కూడా ఓపెన్ చేశానండి కాసేపు. తర్వాత గుడికి వెళ్ళాము, షార్ట్స్ పెట్టాను కదా, వీడియో షూట్ చేశాను కానీ పోస్ట్ చేయలేదనమాట. అంటే మళ్ళీ ఈ వీడియోకి ఆ వీడియో మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి పెట్టలేదు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అస్సలు మర్చిపోకండి.